రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ విజయశాంతి ఆమె భర్తపై బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తనకు డబ్బులు చెల్లించకపోతే అంతు చూస్తానని బెదిరిస్తూ చంద్రశేఖర్ అనే వ్యక్తి మెసేజ్లు పంపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్. ఆయన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక చంద్రశేఖర్ గతంలో విజయశాంతి సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించినట్లు సమాచారం. కొన్నాళ్ల కిందట విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు పరిచయమైనట్లు తెలుస్తోంది. తాను పనిచేస్తున్న సోషల్ మీడియాలో విజయశాంతికి మంచి మైలేజ్ తెచ్చిపెడతానని నమ్మించినట్లు విజయశాంతి భర్త ఆరోపించారు. ఆయన కంటెంట్ నచ్చకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆయన సేవలను వినియోగించుకోవడం ఆపేశామన్నారు. తాజాగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే చంపేస్తామంటూ బెదిరించినట్లు ఆరోపణలు చేశారు శ్రీనివాస్ ప్రసాద్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అతన్ని అంటే ఆయన విజయశాంతి భర్త ఫైల్ చేసిన కేసు పోలీసులు తీసుకున్నారా? ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఎమ్మెల్సీ విజయశాంతి అంటే సినీ నటి ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబంపై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు చంద్రశేఖర్ అనే వ్యక్తి. అయితే ఈ నేపథ్యంలో కూడా విజయశాంతి తన భర్తతో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చంద్రశేఖర్ పై ఫిర్యాదు చేసింది. అయితే తనకు డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఖచ్చితంగా చంపేస్తామంటూ కూడా బెదిరించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా భయభ్రాంతులకు గురైన విజయశాంతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే గతంలో విజయశాంతికి సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారాలు చంద్రశేఖర్ చూసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అంటే చంద్రశేఖర్ కి విజయశాంతి భర్త పరిచయం ఉన్నట్టుగా ప్రచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కొంతకాలం సోషల్ మీడియాలో విజయశాంతికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసిన చంద్రశేఖర్ కి సంబంధించి అతని అంటే సోషల్ మీడియాకి సంబంధించిన పనులపై కూడా సంతృప్తిగా లేని క్రమంలో కూడా ఆయన సేవలను కూడా ఆప్ చేశారు. ఈ క్రమంలో కూడా తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కూడా గతంలో కూడా ఒకసారి చంద్రశేఖర్ విజయశాంతి డబ్బు బెదిరించిన పరిస్థితుంది. కానీ ఇప్పటివరకు అది గోప్యంగా ఉంచారు. కానీ ఈసారి ఖచ్చితంగా తనకు డబ్బులు చెల్లించకపోతే చంపేస్తామంటూ కూడా ఇటు మెసేజ్ ద్వారా చంద్రశేఖర్ బెదిరించారని కూడా విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా వారి ఫిర్యాదును అందుకున్న పోలీసులు చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే విచారించిన అనంతరం ఏదైతే బెదిరింపులకు పాల్పడినట్టు కూడా పోలీసులు నిర్ధారణ చేస్తే మాత్రం ఖచ్చితంగా అతనిపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.